ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో కాకరకాయ వేపుడు చేస్తున్నానండి. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి చూడండి. కాకరకాయ వేపుడు అస్సలు చేదు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాకరకాయలని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపి అలా కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల కాకరకాయల్లో నీళ్లు వస్తాయి. ఈ నీళ్లతో పాటు చేదును కూడా తీసేస్తుంది. కాసేపటి తర్వాత కాకరకాయ ముక్కలను చేతితో తీసి వేరే బౌల్లో వేయాలి. నేను ముందుగా చెప్పాను కదా, ఉప్పు వేయడం వల్ల నీళ్లు ఊరుతాయని. వీటితో చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ఈ కాకరకాయ ముక్కలను వేరే బౌల్లో వేసి వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి కాకరకాయలను ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కాకరకాయలను గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు మగ్గేలోగా మనం మసాలాని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో ఊరికే వేయించుకున్న పల్లీలు, నువ్వులు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కాకరకాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఇలా వచ్చాయి అంటే కాకరకాయలు వేగినట్లే. వీటిని ఇలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, చిటికెడు మెంతి పొడిని వేసి ఈ మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి మొత్తం బాగా కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన కాకరకాయ వేపుడు రెడీ అయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లోనే కాకరకాయ వేపుడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి. ఇంతేనండి, సింపుల్గా కాకరకాయ ఫ్రైని చేసుకోవచ్చు. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి.